ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఒక ఎంటిటీ గురించి చెప్తానంటే దాన్ని మీరు చూడలేరు, మాట్లాడలేరు, తాకలేరు, కానీ మీరు దాన్ని చాలా చాలా ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే అవసరమైతే ప్రాణాలైనా ఇచ్చేయగలగాలి. బట్ మీరు చూడలేరు, వినలేరు, తాకలేరు. ప్రేమిస్తారా? ఆలోచించండి. ప్రేమించడం తర్వాత విషయం, ప్రాణాలు ఇస్తారా? ఇప్పుడు అదే భగవంతుడైతే, భగవంతుడిని ఎవరన్నా కళ్ళతో చూసారా? భగవంతుణ్ణి తాకారా ఎవరన్నా? కానీ భగవంతుడు అంటే మనకి ఎంత ప్రేమ ఉంటుంది. ప్రేమ కాదు, కొంతమందికి అయితే ఒక చిన్న దీవానా పని అంటే ఒక రకమైన పిచ్చి, అంటే తెలుగులో ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ ఒక రకమైనటువంటి ఉన్మాదం ఉంటుంది. అది భగవంతుడి కోసం ప్రాణత్యాగం చేసినటువంటి భక్తుల్ని కూడా మనం ఎంతో మందిని చూసాం. కాబట్టి ఎప్పుడు చూడని, ఎప్పుడు వినని ఈ ఎంటిటీ గురించి ఎందుకు మనకి అంత దగ్గర సంబంధం? చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, లైక్ 1+ ఇయర్ నుంచి వాళ్ళకి మనం ఏమీ చెప్పక్కర్లేదు, కానీ ఆటోమేటిక్గా దేవుడు పటాన్ని చూశారంటే వెళ్ళి దండం పెడతారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? ఒక్కోసారి తల్లి చెప్తూ ఉండొచ్చు, బట్ చాలా రేర్గా ఉంటుంది అది. మనమే ఆశ్చర్యపోతాం, మరే దేవుడి పటం చూడగానే దండం పెట్టింది. జేజీ ఎక్కడున్నాడు, జేజీ ఎక్కడున్నాడు అంటే పిల్లలు చూపెడతారు, పూజా మందిరం కాసి చూపెడతారు. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అలాగే ఈ ప్రపంచంలో జరిగినటువంటి అనేక యుద్ధాల్లో 2 కారణాల వల్ల జరిగాయి. మొట్టమొదటిది భగవంతుడు, రెండవది భూమి. ఐదర్ భగవంతుడి పేరు మీదన్న యుద్ధాలు జరిగాయి, లేదంటే భూమి కోసం యుద్ధాలు జరిగాయి. ఇది మా భూమి అంటే మా భూభాగం అనేసి. సో వై దిస్ బాండ్ ఈస్ దేర్? ఎందుకు ఈ సంబంధం ఉంది మనకి భగవంతునితో? ఎందుకు అంటే పరమాత్ముడు భగవంతుడితో మనకి అవినాశి, అమరమైనటువంటి జన్మ జన్మల సంబంధం ఉంది. ఈ స్థూల దేహానికి జన్మనిచ్చినటువంటి తల్లి తండ్రి ఉన్నారు, కానీ పరమాత్ముడు ఆత్మకు తండ్రి. ఆత్మ అజర్, అమర్, అవినాశి. అలాగే పరమాత్ముడు భగవంతుడు కూడా అజర్, అమర్, అవినాశి. ఆత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం అనాదిగా వస్తుంది, ఇంకా సదాకాలంగా అలాగే ఉంటుంది. వస్త్రాలు మార్చొచ్చు, దేహ ధర్మాలు మారచ్చు, దేశాలు మారచ్చు, కానీ ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మని మర్చిపోదు. ఆయన కోసం వెతుకుతూనే ఉంటుంది. అందుకని మనం ఎక్కడ పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ ధర్మంలో పుట్టినా భగవంతుడిపై మనకంతా నమ్మకం ఉంటుంది. ఆత్మని ఏ విధంగా మనం ఈ కంటితో చూడలేమో పరమాత్మని కూడా చూడలేము. కానీ వీటి రెండిటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇటర్నల్. ఇటర్నల్ అంటే అనాదిగా వస్తుంది, అలా ఇంకా కొనసాగేది. దానికి ఆది లేదు, అంతము లేదు. ఏ విధంగా ఒక సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి చెప్పగలమా? అలాగే ఆత్మ పరమాత్మ సంబంధానికి కూడా ఆది లేదు, అంతము లేదు. కాబట్టి ఇంత స్ట్రాంగ్ బాండ్ అయినటువంటి కారణంగా
మనకి భగవంతుడిపై అంత ప్రేమ, అంత ఒక రకమైనటువంటి దివానా పన్ను అనేటువంటిది పరమాత్ముడిపై ఉంటుంది. రోజు మనం గుడికి వెళ్ళకపోవచ్చు, రోజు పూజలు పునస్కారాలు చెయ్యకపోవచ్చు, కానీ మన కష్టం వస్తే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? భగవంతుడా నువ్వు ఎక్కడున్నావు అని ఆయన్నే మనం పిలుస్తాం. ఎందుకంటే ఆత్మకు తెలుసు నా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ఒక పరమాత్ముడే అనేసి. అందుకని ఎప్పుడైతే ఏదైతే ప్రశ్న మనం స్టార్ట్ చేసామో, భగవంతుని చూడొచ్చా, వినొచ్చా, మాట్లాడొచ్చా అంటే తప్పకుండా చేయొచ్చు. బట్ నేను ఈ దేహం అనుకున్నంత వరకు అది సాధ్యం కాదు. ఉదాహరణకి మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ పవర్ ఉంది, కానీ కరెంట్ ఉందా లేదా అని కనుక్కోవాలంటే ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు? టెస్టర్ పెడతాడు. టెస్టర్ పెడితే ఆ టెస్టర్లో లైట్ బ్లింక్ అయితే పవర్ ఉన్నట్టు, లేకపోతే పవర్ లేనట్టు. సో ప్రతి ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీని దాని రూపంలో మనం దాన్ని చూడలేం. ఏ ఎనర్జీని మనం చూడలేం. ఎలక్ట్రిసిటీనే కాదు, హీట్ ఎనర్జీని కూడా మనం చూడలేం. గ్యాస్ పొయ్యి ఆన్ చేస్తే మనకి తెలుస్తుంది, అంటే మనం చూడలేం. కానీ అదే ఈ భౌతికమైన ఎనర్జీస్నే మనం చూడలేనప్పుడు ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనం చూడలేం. అది కేవలం ఇనుప దగ్గరికి వచ్చి పెడితేనే తెలుస్తుంది, ఆహా మ్యాగ్నెట్ పనిచేస్తుంది అనేసి. ఎందుకంటే అదర్వైజ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీని మనం చూడలేము. ఇలాగ చాలా భౌతికమైనటువంటి ఎనర్జీస్ని మనం చూడలేనప్పుడు భగవంతుడు భౌతికానికి అతీతమైనటువంటి వాడు. హీస్ మెటాఫిజికల్, హీస్ బియాండ్ ఫిజికల్. అలాంటి ఆ శక్తిని, ఆ పరమశక్తిని ఈ స్థూల నేత్రాలతో మనం ఎలా చూడగలుగుతాం? బట్ ఎప్పుడైతే నేను ఈ స్థూల దేహానికి కొంచెం దూరంగా అయ్యి నా ఒరిజినల్ ఆత్మిక స్వరూపంలో ఎప్పుడైతే నేను స్థితమవుతానో పరమాత్ముడు చాలా స్పష్టంగా కనిపిస్తారు. ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క పవర్ని మనం లిటరల్గా ఫీల్ అవుతాం. వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. బట్ దానికి నేను ఈ దేహం అనేటువంటి ఇన్సులేషన్ తీసేయాలి. వైర్ ఉంటుంది కదా, వైర్ మధ్యలో కాపర్ ఉంటుంది. యాక్చువల్గా ఏ మెటల్ అయినా పెట్టచ్చు, బట్ కాపర్ హ్యాస్ ద లీస్ట్ రెసిస్టెన్స్, కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఫ్లో అవుతుంది. నేను కాపర్ వైర్స్ వాడతారు. కాపర్ వైర్ ఉంటుంది, కానీ ఆ కాపర్ వైర్ కూడా కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఎలక్ట్రీషియన్? డైరెక్ట్గా మీదనున్నటువంటి ఆ రబ్బర్తో కనెక్షన్ ఇవ్వడు, కొంచెమన్నా రబ్బర్ని కట్ చేస్తాడు. చివరిలో ఇంత మొదలైన రబ్బర్ని కట్ చేసినప్పుడే ఆ ఎండ్ పాయింట్కి కనెక్ట్ అయితేనే స్విచ్ వస్తుంది. ఆ రబ్బర్తోనే కనెక్షన్ ఇస్తే కరెంటు పాస్ కాదు. అదే విధంగా నేను దేహము అనేటువంటి ఇన్సులేషన్ ఉన్నంత వరకు పరమాత్మని మనం భౌతికంగానే వెతుకుతూ ఉంటాం. కానీ మనం చెప్తాం ఆయన అజన్మ, అభోక్త, అయోనిజ. మనలాగా జనన మరణ చక్రాల్లోకి రారు, మనలాగా సుఖ దుఃఖాలని అనుభవించరు, ఒక తల్లి గర్భం గుండా జన్మ తీసుకోరు. భౌతికానికి అతీతమైనటువంటి వాడు. అండ్ సదా నిరంతరం అదే స్థితిలో ఉంటాడు భగవంతుడు. మానవాత్మ పాపాత్మ అవుతుంది, మహాత్మ అవుతుంది, దేవాత్మ అవుతుంది, దురాత్మ అవుతుంది. కానీ పరమాత్మకి ఇన్ని వేరియేషన్స్ ఉండవు. పరమాత్ముడు పరం ఆత్మ, ద సుప్రీం సోల్, ద హైయెస్ట్. ఆ స్టేజ్లోనే ఎప్పుడు భగవంతుడు ఉంటారు. కాబట్టి నీ దేహము అనేటువంటి ఇన్సులేషన్ కాసేపు తీసేసి అబ్సల్యూట్ సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆయన చాలా చాలా దగ్గరగా ఫీల్ అవుతాం. ప్రతి రిలేషన్షిప్లోనూ మనం ఆయన ఫీల్ అవుతాం. ఎస్, హీ ఈజ్ మై మదర్. పరమాత్మ నిజంగా నాకు తల్లిలాగా నన్ను పాలన చేస్తూ ఉన్నారు. నాకు ఇంత మంచి తల్లి తండ్రిని ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చారు. నేను ఇంత ప్రేమగా చూసుకునే తల్లి, నా పాలన ఇంత బాగా చేసే తండ్రి ఎవరిచ్చారు? నాకు పరమాత్ముడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఆ తల్లికి కూడా తల్లి కాబట్టి. అందుకే ఎవరు లేకపోతే దేవుడు ఉన్నారంటారు. దట్ ఈస్ నాట్ ట్రూ. అన్నీ ఉన్న వాళ్ళకు కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఏమన్నా డిఫరెన్షియేట్ చేయరు. సో ఫస్ట్ ఆయన తల్లి, నేను నాకు తండ్రి. శ్రేష్టమైనటువంటి మార్గాన్ని మనకు తెలియచేస్తారు.
శ్రేష్టమైన పాలన ఇస్తారు. సదా నన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ అది నాకు తెలియకపోవచ్చు. భగవంతుని యొక్క ప్రొటెక్షన్ నాకు ఉంది అనేది మనకి తెలియకపోవచ్చు. బట్ హీ ఆల్వేస్ ప్రొటెక్ట్స్. కానీ మనం ఏం చేస్తాం? మనమే లక్ష్మణ రేఖ దాటి బయటికి వెళ్తాం. సీతమ్మ వారు తన ఇచ్ఛతో, తన ఇష్టపూర్వకంగా లక్ష్మణ రేఖ దాటి బయటికి వెళ్ళి ఆమె కష్టాలు పాలయ్యారు. మనం కూడా పరమాత్ముడు ఇచ్చినటువంటి స్పిరిచువల్ లాస్, ఆధ్యాత్మిక నియమాలను ఉల్లంఘించి మన కష్టాలు మనం తెచ్చుకుంటున్నాం తప్ప భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని కష్టపెట్టట్లేదు. అందుకే మన లైఫ్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే అస్సలు భగవంతుని మాత్రం నిందించద్దు. బికాజ్ ఆయన మనల్ని కష్టాలు ఇవ్వట్లేదు. ఆయన పేరే ప్రేమసాగరుడు, దయాసాగరుడు, కరుణాసాగరుడు. మరి అలాంటిది ఆయన ఎందుకు మనకు కష్టాలు ఇస్తారు? స్మోకింగ్ బ్యాడ్ అని మనకు తెలుసు. మనం ఇష్టం వచ్చినట్టు స్మోక్ చేసిన తర్వాత క్యాన్సర్ వస్తే భగవంతుడా అని ఆయన కలిసి చూస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పాడు స్మోక్ చేయమని, మిమ్మల్ని వద్దనే చెప్పాడు. కానీ మనం వినలేదు. సో భగవంతుడి యొక్క రక్షణ మనకి ఎప్పుడూ ఒక లక్ష్మణ రేఖ కింద మన చుట్టూ ఉండనే ఉంటుంది. నేను ఆ లక్ష్మణ రేఖ దాటి బయటికి వెళ్ళి కష్టాలు తెచ్చుకున్న దానికి భగవంతుని నిందించి మాత్రం ఉపయోగం లేదు. అలాగే ఆయన మన గురువు, సన్మార్గాన్నే మనకి తెలియచేస్తారు. ద్రోణాచార్యుడు పాండవులకి గురువు, కౌరవులకు కూడా గురువే. ఇద్దరికీ గురువు ద్రోణాచార్యుడే. కానీ పాండవులు ఎలాగయ్యారు, కౌరవులు ఎలాగయ్యారు? సో భగవంతుని యొక్క పాత్ర ఎప్పుడూ కూడా ఆయన మనకి ఇది సన్మార్గం, నువ్వు దీని మీద నడవాలి అని మనకి తెలియచేస్తారు. దాంట్లో నడిచేందుకు మనకి శక్తినిస్తారు. కానీ ఆ సన్మార్గంలో నడవాలి అనే డెసిషన్ మాత్రం నాదే. దాంట్లో పరమాత్మ ఇంటర్ఫియర్ కారు, మన బుద్ధి మార్చేడు. మన కర్మలోనూ మన భాగ్యంలోనూ భగవంతుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు. ఎందుకంటే అలా ఇంటర్ఫియర్ అయితే ఈ మొత్తం సృష్టి ధర్మమే తప్పిపోతుంది. దెన్ వాట్ డస్ హీ డూ? హీ షోస్ అస్ ద వే. దారి చూపెడతారు, ఇదిగో నువ్వు ఇలా చేయి. దాని మీద నడవడం నడవకపోవడం అనే చాయిస్ ఎప్పుడు మనదే ఉంటుంది. అది డిఫరెన్స్. భగవంతుడు మనం బలవంతంగా నడిపించడు. భగవంతుడా నేను నడవాలి కానీ నాకు శక్తి లేదు, నాకు ధైర్యం లేదు అంటే మనకి 1000 ఏనుగుల బలాన్ని ఇస్తారు. అందుకే దేవీ దేవతలకు అందరికీ ఎందుకు అన్నేసి చేతులు చూపెడతారు అంటే అంత బలం భగవంతుడు మనకి ఇస్తాడు, సహయోగం ఇస్తాడు. కానీ నేను అసలు నడవను, నేను అసలు దారెమ్మటే నేను పోను అంటే మాత్రం అది చాయిస్ మనది లైఫ్లో. అదే మన భాగ్యాన్ని తయారు చేస్తారు. ఆ చాయిస్ ఏదైతే మనం తీసుకుంటామో ద చాయిస్ గివ్స్ అస్ యువర్ డెస్టినీ. అందుకే భగవంతుడు బుద్ధివంతులకే బుద్ధివంతుడు. ఎంత తెలివైన వాడు భగవంతుడు అంటే మన కర్మ, మన భాగ్యం యొక్క కలం మన చేతికే ఇచ్చాడు ఆయన. నీకు నచ్చినంత భాగ్యాన్ని గీసుకో అని. కానీ నేను గీయ అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు దానికి? ఎందుకంటే భగవంతుడు నిష్పక్షపాతి కాబట్టి ఆయన ఎవరికి కూడా ఇదిగో నేను ఇలా చేస్తాను, నన్ను అలా చేస్తానని చేయరు. ప్రతి ఒక్కళ్ళు సాధన చేశారు. అర్జునుడు అడిగినప్పుడు కూడా నేను మనసుపై ఎలాగ గెలవాలి అంటే దానికి భగవంతుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? సాధన, వైరాగ్యం. సాధన చెయ్యాలి, నువ్వు సాధన చేస్తేనే అది సాధిస్తాం. కాబట్టి భగవంతుడి మీద గుడ్డి నమ్మకం కూడా ఎందుకు మంచిది కాదు అంటే ఆ గుడ్డి నమ్మకం ఉంటే మనం సాధన చేయడం మానేస్తాం. ఎందుకంటే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, భగవంతుడే అన్నీ చేసే కాడికి ఇంకా మేమెందుకండి ఏమన్నా చెయ్యాలి అని. ఆయన అన్నీ ఎప్పుడు చేస్తాడు? ఫస్ట్ అడుగు మనం వేసినప్పుడే ఆయన చేస్తాడు. మన కృషి చూసి ఆయన మనకి ఇస్తాడు. అంతేకాని గుడ్డిగా భగవంతుడు అంతే అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కంటే భగవంతుడు కూడా ఏమీ చేయరు. నువ్వు ఒక దేనికోసం వెతుకుతూ ఉంటే ఆయన నీకు అది కనిపించేలా చేస్తాడు. ఇదిగో అక్కడ గొడుగు ఉందనో లేదంటే ఇగో ఇక్కడ ఇది ఉందనో చెప్తాడు ఆయన. కానీ నేను ఏమీ చేయకుండా నేను కూర్చుంటానంటే మాత్రం ఆయన కూడా ఏమీ చేయడు. సో భగవంతుని మనం యథార్థంగా అర్థం చేసుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన అనవసరంగా బ్లేమ్ చేయడం, అనవసరంగా నిందించడం, లేదంటే అర్థం లేని ఎక్స్పెక్టేషన్స్ కూడా మనం భగవంతుడి నుంచి పెట్టుకోకూడదు. అందుకే ఆత్మ పరమాత్మ అంటారు. ఫస్ట్ ఆత్మజ్ఞానం, స్వయం యొక్క జ్ఞానం వచ్చిన తర్వాతే పరమాత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. నేనేమీ చేయకుండా అంతా ఆయన మీద వదిలేస్తానంటే అది ఆధ్యాత్మిక వాల్యూస్ కాదు.
కాబట్టి ఈ విధంగా పరమాత్ముడు మనకి సన్మార్గాన్ని చూపెట్టేటువంటి గురువు. ఈ సద్గురువు మనకి ముక్తిని, జీవన్ముక్తిని ఇస్తారు. ముక్తి అంటే ఆత్మ ఎప్పుడైతే తన యొక్క సృష్టి చక్రంపై తన యొక్క పాత్ర పూర్తి చేస్తుందో అప్పుడు మన ఇల్లైనటువంటి పరంధామం ముక్తి ధామానికి కూడా భగవంతుడి దగ్గరుండి తీసుకుని వెళ్తారు. కానీ ఈ టేప్ అయిపోవాలి. ఆత్మలో 84 జన్మల టేప్ ఉంటుంది. ఈ టేప్ అయిపోతే ఆటోమేటిక్గా అది ఇంటికి వెళ్ళిపోతుంది. కాబట్టి భగవంతుని చూడొచ్చా, వినొచ్చా అంటే తప్పకుండా వినొచ్చు, తప్పకుండా చూడొచ్చు, తప్పకుండా ఆయనతో మనం సంభాషణ కూడా చేయొచ్చు. కానీ ఇన్సులేషన్ ఫస్ట్ మర్చిపోవాలి. ఈ ఇన్సులేషన్ ఉన్నంత వరకు ఆయన మనకి దూరంగానే ఉంటాడు. అప్పుడే ఇలాంటి లేనిపోని అపోహలు ఉంటాయి మనకి భగవంతుడిపై. నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, కొడుకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, తల్లి ఏమంటుంది? భగవంతుడా, నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు చేశాను, ఎంత నేను చేశాను, నా కొడుకు ఎందుకు ఇలాగ యాక్సిడెంట్ చేశాను? నీ కొడుకు ర్యాష్ డ్రైవింగ్ అలవాటు అయిపోయింది, నీ కొడుకు సిగ్నల్ క్రాస్ చేయడం అలవాటు అయిపోయింది, నీ కొడుకు రోడ్డు మీద 120 స్పీడ్లో వెళ్ళడం అలవాటు అయిపోయింది. అక్కడ కరెక్ట్ చేసుకోవాల్సింది కొడుకునే. అలాగే భగవంతుడి నుంచి మనకి ఏం లభిస్తుంది? వాట్ ఈస్ ఇట్ దట్ వి గెట్ ఫ్రమ్ గాడ్? ఒక ఇల్లు, ఒక బైక్, ఒక కారు ఇవ్వా భగవంతుని మనం అడిగేది? మన స్వయం కృషితో మనం వాటిని సంపాదించుకోవాలి. మరి భగవంతుడి నుంచి ఏం లభిస్తుంది అంటే, భగవంతుడి నుంచి లభించేది ఈ ప్రపంచంలో ఇంకా ఎవరి నుంచి కూడా లభించినటువంటిది భగవంతుడి నుంచి లభిస్తుంది. అదేంటి? నిజమైన మనశ్శాంతి, నిస్వార్థమైన నిష్కల్మషమైనటువంటి ప్రేమ, అన్ని ఇంద్రియ సుఖాలకు అతీతమైనటువంటి అతీంద్రియ సుఖము, సంపూర్ణ అలౌకిక ఆనందము, పరమ పవిత్రత, శ్రేష్ఠ జ్ఞానము, సర్వశక్తులు. ఈ 7 మనకి ఇంకెక్కడి నుంచైనా లభిస్తాయా? ఒకవేళ లభించినా అది శాశ్వతంగా ఉంటుందా? ఈ 7 గుణాల యొక్క ఆస్తి, ఈ 7 గుణాల యొక్క సంపత్తి పరమాత్మ నుంచి మనకి లభించేటువంటి యథార్థమైనటువంటి వారసత్వం. అందుకే మనం భగవంతుణ్ణి శాంతి సాగర, ప్రేమ సాగర, ఆనంద సాగర, సుఖ సాగర, పవిత్రతా సాగర అని మనం కీర్తనలు గాయనం చేస్తూ ఉంటాం. కాబట్టి పరమాత్మని యొక్క స్మృతిలో దేన్నైతే మనం రాజయోగ మెడిటేషన్ అని అంటామో, ఈ రాజయోగ మెడిటేషన్లో మనం ఈ బాడీ యొక్క ఇన్సులేషన్ నుంచి దూరంగా, నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, అది ఫలానా ధర్మం కాదు, ఇది ఫలానా జాతి కాదు, ఇవేమీ నేను కాదు, ఇవన్నీ దేహానికి ఉన్నటువంటి ఐడెంటిటీస్. ఎలాగైతే ఒక ఆధార్ కార్డు ఉంటుంది, ఒక పాన్ కార్డు ఉంటుంది, ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, అలాగే దీనికి కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి, బాడీకి కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. బట్ దే ఆర్ ఆల్ నాట్ మీ. అది నేను కాదు. నేను దీనికి అతీతమైన చైతన్య శక్తి ఆత్మ. నా తండ్రి పరమాత్ముడు, పరంధామ నివాసి. నేను శాంతి స్వరూపాన్ని అయితే ఆయన శాంతి సాగరుడు, నేను ప్రేమ స్వరూపాన్ని అయితే ఆయన ప్రేమ సాగరుడు అని ఈ విధంగా పరమాత్మతో ఎప్పుడైతే మనం సంభాషణ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా లింక్ అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్నే రాజయోగము అని అంటారు. యోగము అంటే కలయిక, సంబంధం, లింక్. ఎప్పుడైతే ఆత్మ ఈ స్మృతిలో ఉంటుందో అప్పుడు పరమాత్మతో దానికి లింక్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఒక్కసారి ఆ లింక్ ఏర్పడిందో ఆటోమేటిక్గా పరమాత్మ యొక్క సర్వశక్తులు, గుణాలు ఆత్మలోకి ప్రవేశిస్తాయి. ఎప్పుడైతే ఆత్మలోకి అలాంటి గుణాలు, శక్తులు ప్రవేశించాయో దాని అనుసారంగా అది బాడీని నడిపించడం మొదలుపెడుతుంది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెకానిజం. అంటే ఒక మంచి యంత్రంలాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ కనెక్షన్ ఎంత బాగుంటే అంతగా ఈ ఫిజికల్ బాడీ కూడా అంత బాగుంటుంది. అందుకనే ఫస్ట్ భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ముందు స్వయాన్ని అర్థం చేసుకోవాలి. స్వయం యొక్క యథార్థ రూపాన్ని, స్వయం యొక్క యథార్థ పరిచయాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మనం పరమాత్మని మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలామంది ప్రకృతే భగవంతుడు అని చెప్పి ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు.
డెఫినెట్గా మనం ప్రకృతికి చాలా కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ఈ ప్రకృతి నుంచే ఈ మానవ దేహం తయారైంది. ప్రకృతి ఉండబట్టే మనకి పాడి పంటలు అన్నీ వస్తూ ఉన్నాయి. ప్రకృతి ఉండబట్టే మనకి చల్లని గాలి వర్షాలు వస్తూ ఉన్నాయి. ప్రకృతి తల్లి ఉండబట్టే మనం ఈ భూమి మీద మనం బతకగలుగుతున్నాం. సో ఆ కృతజ్ఞత భావన అనేటువంటిది తప్పకుండా ఉండాలి మనకి. కానీ పరమాత్మని యొక్క అస్తిత్వం వేరు. ప్రకృతి పరమాత్మని యొక్క రచన, సృష్టి, అది ఆయన రచన కాబట్టి అది అంత బాగుంది. అందుకే అంటారు కదా, జిసకి రచన ఇతనీ సుందర్ ఓ కితనా సుందర్ హోగా. ఎవరి రచన అయితే ఇంత సుందరంగా ఉందో దీన్ని రచించిన రచనాకారుడు ఇంకెంత సుందరంగా ఉంటాడు అని ఇలా అద్భుతమైన భజన అనేటువంటిది. పరమాత్మను సృష్టించిన ఈ ప్రకృతి కాబట్టే దానివల్ల మనకు అంత ఆనందం అనేటువంటిది లభిస్తుంది. కానీ అది కూడా పరమాత్మని యొక్క రచన, క్రియేషన్. ఎందుకు క్రియేట్ చేశాడు భగవంతుడు ప్రకృతిని? సో దట్ మానవాత్మ ఈ బాడీలో ఉండి అది పాత్ర నటించగలదు. ఆక్సిజన్ లేకపోతే బాడీ ఎగ్జిస్ట్ కాదు, వాటర్ లేకపోతే బాడీ ఎగ్జిస్ట్ కాదు, గ్రావిటీ లేకపోతే మనం ఈ భూమి మీద మనం నిలబడలేము, ఆకాశం లేకపోయినట్లయితే మనకి డైరెక్ట్ యూవీ ఫిల్టరేషన్ డైరెక్ట్గా అర్త్ మీదకి వచ్చేసి మనం అందరం నిమిషంలో మాడి మసైపోతాం. యూవీ ఫిల్టరేషన్ ఇప్పటికే టెంపరేచర్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయి 50s క్రాస్ అయిపోతున్నాయి. ఎందుకు? ఆ ఓజోన్ ఫిల్టరేషన్ పోయింది. కానీ అలా అగ్ని అనేటువంటిది లేకపోతే పంటలే పండవు. సో మానవాళి ఉనికి కోసం ప్రకృతి అనేటువంటిది భగవంతుడు సృష్టించినటువంటి అద్భుతమైన రచన. కానీ చాలా మంది ప్రకృతే భగవంతుడు అని కూడా అనుకుంటాడు. రచయితని రచనని మనం కలిపేశామన్నమాట. అలాగే కొంతమందికి కొందరు ఇష్టదైవాలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆ ఇష్టదైవం మీద ఎడతెగలేనటువంటి భావన అనేటువంటిది ఉంటుంది వాళ్ళకి. పరమాత్ముడు వాళ్ళకి ఆ ఇష్టదైవాన్ని సాక్షాత్కారం చేయిస్తారు. హనుమంతుడి భక్తులకి గణేష్ సాక్షాత్కారం అయితే అదే సంతోషం ఉంటుంది, కానీ ఆంజనేయ స్వామి కనిపిస్తేనే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే అమ్మవారి భక్తులకి శ్రీరాముడి దర్శనం ఇచ్చినా కూడా వాళ్ళు సంతృప్తి చెందరు. అమ్మవారి భక్తులకి అమ్మవారే దర్శనం ఇవ్వాలి. పరమాత్ముడు ఏ భక్తుడికి యొక్క ఏ కోరిక ఉన్నట్లయితే ఆ కోరికను అదే రూపంలో తీరుస్తారు. ఎవరైతే బాగా నవధా భక్తి చేస్తారో, నవధా భక్తి అంటే నవవిధ భక్తి విధానం తెలుసుకున్నాం కదా మనకి. కీర్తనం, శ్రవణం, గేయం, దాస్యం, నైవేద్యం, ఇలాగ సమర్పణ, ఆత్మ నైవేద్యం అని తెలుసుకున్నాం కదా. ఇలాగే 9 రకాలుగా ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ భక్తి యొక్క కోరిక తప్పకుండా వాళ్ళకి తీరుతుంది అని అంటారు. కొంతమంది కఠోరమైన పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బాగాలేదు, పిల్లలకి ఇది అవ్వాలని చెప్పి మేము 7 కొండలు మోకాళ్ళ మీద ఎక్కుస్తామని యాక్చువల్గా కొంతమంది ఎక్కుతారు కూడా, రైట్? మోకాళ్ళ మీద 7 కొండలు ఎక్కుతారు. ఈవెన్ మోకాళ్ళ పర్వతం కూడా వాళ్ళు 7 కొండలతో ఎక్కుతారు. సో భగవంతుడికి భక్తుని యొక్క ఆ హృదయం యొక్క ఆవేదన అవనివ్వండి, అర్థనాదం అవనివ్వండి, తప్పకుండా పరమాత్ముడికి చేరుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి చూడాలి, నేను వినాలి, ఆయనతో నాకు సంబంధం ఏర్పడాలి, ఎందుకు ఏర్పడాలి అనేది కానీ మనకు అర్థమైంది అంటే తప్పకుండా మనం ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకనే మనం 4 యోగ విధానాలు తెలుసుకున్నాము. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. ఈ 3 యొక్క సమ్మేళనమే రాజయోగం. 3 కలిసిపోయిందే రాజయోగం. అందులో ఆత్మ పరమాత్మ జ్ఞానము ఉంది, కర్మ ఫిలాసఫీ ఉంది, భగవంతుడిపై అవినాభావమైనటువంటి ప్రేమ యొక్క భావన కూడా ఉంది, సమర్పణ యొక్క భావన కూడా ఉంది. సో ఎంతెంతైతే మనం మనస్సుని, బుద్ధిని పరమాత్మనికి మనం సమర్పణ చేస్తామో అంతంతగా ఆయన మనకి దగ్గరగా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ చేస్తాం. అండ్ ఒక్కసారి పరమాత్మని యొక్క రసాన్ని కానీ మనం ఆస్వాదించాము అంటే మిగిలిన రసాలన్నీ చాలా నీరసంగా అనిపిస్తాయి. కాబట్టి ఈ దిశగా ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్తామో గొప్ప గొప్ప అనుభవాలు అనేటువంటివి మనకి జరుగుతూ. ఇవాళ మానస కార్యక్రమంలో మనం పరమాత్మని యొక్క ఉనికిని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకున్నాము. వచ్చే మానసాలు ఇంకొన్ని అంశాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.